మసాలా పూరి మనసు దోచే ఒక మంచి కూర అండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే మసాలా పూరి మనసు దోచే ఒక మంచి కూర అండి. సో ఇవాళ అయితే మాత్రం చాలా మంచి రెసిపీ ఒకటి షేర్ చేస్తున్నానండి. మసాలా పూరి అలాగే మంచిగా మనందరి మనసు దోచే టైపు ఒక కూర అనమాట. దానికి మీరు ఏం పేరు పెడతారనేది చూసిన తర్వాత కామెంట్ చేయండి. చాలా హెల్దీ కర్రీ. మీరు హెల్దీ వేలో తినాలి అనుకుంటే పూరి కాకుండా పుల్కాస్ తోటి కూడా తినొచ్చు అనమాట. అలాగే మనం ఎప్పుడైనా ప్లెయిన్ రైస్తో పాటు కూడా తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాము. ఎక్కువ మసాలాలు ఎక్కువ స్పైసీ లేకుండా సింపుల్గా కరెక్ట్గా 15 నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట. లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ముందైతే మనం పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. కూర ఉడికే లోపల పిండి నానిపోతుంది. ఇక్కడ నేను ఒక ½ కేజీకి గోధుమ పిండి తీసుకున్నానండి. దానిలోకి అది క్లిప్ మిస్ అయిపోయింది. ముందు అన్నీ వేసేసాను, నేను ఆన్ చేయలేదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి. అలాగే కొద్దిగా కసూరి మేతి వేసాను, 1 టేబుల్ స్పూన్ పైన వేసాను. అలాగే రుచికి తగినంత ఉప్పు. ఇంకా ఇందులో ఏమి ఆయిల్ అట్లా ఏమి వేయాల్సిన పని లేదండి. మనం ఏంటంటే కలుపుకునేటప్పుడు చూసి ఎక్కువ లూజ్గా అవ్వకుండా పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పూరీలు బాగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటాయండి. మనం చేసినాక చాలాసేపు ఇలా మెత్తగా అయిపోకుండా సాగకుండా ఉంటాయి అన్నమాట. సో పిండి అనేది కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏం లేదండి, ముందు మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడమే కొంచెం పని, అదర్వైజ్ తొందరగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ మనకు నచ్చిన కూరలు తీసుకోవచ్చు, కానీ నేను తీసుకున్న కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా ఒక 2 ఉల్లిపాయలు, 2 క్యారెట్లు, చిన్న ఆలుగడ్డలు చూసారు కదండి, ఒక 3 ఆలు. ఇవేంటంటే మనం మరీ లావు ముక్కలు కోసుకోవద్దండి, కొంచెం చిన్నగానే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదే పద్ధతిలో కట్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. నేను తీసుకున్న కూర క్వాంటిటీకి సరిపడా చెప్తున్నాను. అలాగే బఠానీ కూడా కావాల్సి ఉంటుందండి. అది ఫ్రోజన్ బఠానీ నేను వాడుతున్నాను కనుక ముందే ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేసుకుని చక్కగా మనం నీళ్ళలో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఒక మందపాటి పాత్ర తీసుకుని దానిలోకి పోపు దినుసులు ఏం అవసరం లేదండి, జస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. అది మంచిగా ఏగనివ్వాలి. తర్వాత దానిలోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం, అలాగే ముందుగా ఆనియన్స్, ఇంకా అన్నీ కూడా మటర్ కాకుండా మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెంగా ఏగనివ్వాలి. ఇలా పచ్చివాసన పోయి మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు అయ్యి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి మంచిగా మగ్గుతున్నప్పుడు కొద్దిగా సరిపడా వాటర్ పోసుకోవాలండి. మనం ఈ ప్రాసెస్లో ఏంటంటే పక్కన నీళ్ళు కాగడానికి పెట్టుకుంటే కనుక ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇదిగోండి, చూస్తున్నారు కదా, మనం ఒకసారి ముక్క చూసుకుంటే ఆలు ముక్క కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకున్న ఫ్రోజన్ మటర్ ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మీ ఇంట్లో కొంచెం మటర్ ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటే కొద్దిగా ఎక్కువ, నేనైతే అన్నిటికంటే ఇక్కడ మటర్ క్వాంటిటీ కూడా ఈక్వల్గానే తీసుకున్నాను. మటర్ వేసిన తర్వాత మనకు కొంచెం ఉడకబట్టినాక రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలాలు ఏం అవసరం లేదండి. జస్ట్ ఇంతవరకు మసాలాలు వేసుకున్నాక ఒకసారి కలిపేసి అలా 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే దీనిలోకి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ అండి, 1 టేబుల్ స్పూను శనగపిండి, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగులో శనగపిండి వేసేసి ముందు మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని మంచిగా కూరలోకి వేసేసుకుని కలుపుకోవాలండి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది కూర అయితే, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకా మనకి ఇది శనగపిండి వేసిన తర్వాత అది పచ్చివాసన పోయే వరకు అలా 2 నిమిషాల పాటు ఉడికితే కమ్మటి కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీనికి అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చిన కొత్తిమీర వేసేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇక్కడ మనం కూర అయిపోయిన తర్వాత పిండి చూస్తే ఇట్లా చక్కగా ఉంటుందండి. మనం ఒకసారి గట్టిగా కలుపుకుంటాం కదా, చూసి కాసేపు అలా ఒక 2 మినిట్స్ వాటి పిండిని మసాజ్ చేస్తే మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది.
దీనిలోకి ఏంటంటే ఇప్పుడు మనకి నచ్చిన సైజులోకి పిండి చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకుని పూరీలు ఒత్తుకోవడమేనండి. ఒకసారి మనం 4-5 పూరీలు చేసి పక్కన పెట్టేసుకుని అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. గ్యాప్ రాకోకుండా అవుతుంది. చూస్తున్నారు కదా చక్కగా పొంగుతున్నాయి పూరీలు అయితే. అంతే అండి, వేడివేడి పూరి వేడివేడి కూరతోటి అలా ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తే ఆహా అనాల్సింది ఎవరైనా. సో ట్రై చేయండి మీరు కూడా. చూస్తున్నారా ప్లేట్లో ఉంటే అంత యమ్మీగా అనిపిస్తుంది చూడడానికి, అలాగే తింటే కూడా అంతే యమ్మీగా ఉంటాయి. చూసారు కదండి చక్కగా కమ్మటి కూర అలాగే మంచి పూరి. మేము యాక్చువల్గా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను చేశాను అనమాట. ఆ టైంలో ఇంట్రడక్షన్ ఎండ్ పార్ట్ వాయిస్ మిస్ అయింది. మళ్ళీ నాకు వాయిస్ ఓవర్ సిస్టమ్ ఉండదు, అందుకని చెప్పి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తానికి మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ టేస్టీ, అందరికీ 100కి 100 మార్క్స్ వేశారనమాట. మీ ఇంట్లో చేసిన తర్వాత మీ పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఇష్టంగా తిన్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.